హల్లెలూయా. చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి మనము చదువుకుందాం. మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. చాలమ్మా, అందరు కళ్ళు మూసుకునండి. దయచేసి బయటకు వెళ్ళొద్దు. కొద్ది సమయం మనము దేవుడు మాట్లాడే సమయం గనక మనమందరం ఆయన పాద సన్నిధిలో మట్టి ఘటములో మహిమ ఐశ్వర్యాన్ని నింపే దేవుడు ఆయన కనుక ఈరోజు దేవా నాతో కూడా మాట్లాడు అని మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవైన సర్వేశ్వర, బలహీనులను బలపరిచే దేవా, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచేసే పరమ తండ్రి, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపలో మరి ఇంతవరకు ప్రతి కార్యక్రమం కూడా మీకు మహిమకరంగా జరిపించుకున్నందుకు వందనాలు. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు దేవా, కేవలం నేను నీ పాత్రగా నిలబడి ఉన్నాను. తండ్రి, నా నోటిని మీరు వాడుకొనండి దేవా. మీరే మా అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ లోకంలో ఎలా బ్రతకాలో మాకు నేర్పించమని నా ప్రియ రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ యాకోబు భక్తుడు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు, చెదిరిపోయిన అన్య దేశముల యందు చెదిరిపోయిన 12 గోత్రముల వారికి రాస్తున్నాడు. మరి 12 గోత్రాలు ఎవరు? యాకోబు సంతతి వారు. చెదిరిపోయారు, దేవుడి మాటకు లోబడకుండా చెదిరిపోయి ఉన్నారు. మరి మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే మరి యాకోబు, ఈ యాకోబు వేరే, ఆ యాకోబు వేరే. ఈ యాకోబు యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు. ఆ యాకోబు ఎవరు? చెప్పండి. ఇంకో యాకోబు ఎవరు? ఏశావు తమ్ముడు. అది కూడా అవునా కాదు? అవునా కాదు? ఎంత భయం ఎందుకు? ఆ యాకోబు మోసగాడుగా గత వారంలో మనం నేర్చుకున్నాం కదా, ఇశ్రాయేలుగా మార్చాడు. మరి ఆ యాకోబు వేరు. ఆ యాకోబు 12 కుమారుల 12 గోత్రాలు. మరి చెదిరిపోయి ఉన్న వారికి ఆయన చెప్తున్న మాట ఇక్కడ, మీలో ఎవనికైనానో జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. జ్ఞానము కొదువగా ఉండడము అనేది ఆలోచిస్తే, మరి ఆదికాండములో దేవుడు ఏమన్నాడు? తన పోలికలో మనుషులను, పురుషులను, స్త్రీలను ఆయన సృజించాడు. అంటే దేవుని యొక్క పోలికలో మనను నిర్మాణము చేశాడు. దేవుని యొక్క పోలికలో మనం నిర్మాణం జరిగింది అంటే మరి దేవుడికి ఉన్నంత జ్ఞానం మనకు ఉండాలి కదా.
మరి ఇక్కడ ఎందుకు జ్ఞానము కొదువగా ఉంది అని అంటున్నాడు తను? అది ఎవరిని అడగమంటున్నాడు? దేవుణ్ణి అడగమంటున్నాడు. దేవుణ్ణి అడగాలి. జ్ఞానం మనకు తక్కువగా ఉన్నప్పుడు మనము దేవుణ్ణి అడగాలంట. మనం అనుకుంటాం మన జ్ఞానం ఎందుకు లేదా? జ్ఞానం లేదా మనకి? ఉందా లేదా? ఏ దానికి మౌనంగా ఉండొద్దు. అందరి మాటలు వచ్చు బాగా. జ్ఞానం ఉందా లేదా? లేదా? దేనికి కూడా సమాధానం చెప్పకుండా ఉండొద్దు. అందరికీ జ్ఞానం ఉన్నది. హల్లెలూయా. అందరికీ జ్ఞానం ఉన్నది. జ్ఞానం లేనోళ్ళు ఎవ్వరూ లేరు కదా. మరి జ్ఞానం లేనోళ్ళు ఎవ్వరూ లేరు. అయినా కూడా ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు? దేవుని దగ్గర జ్ఞానం అడగండి అంటున్నాడు. అంటే ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టిలో వెర్రితనము. ఈ లోకములో మానవులకు ఉన్న జ్ఞానము వెర్రితనము. దేవుడి దృష్టిలో వెర్రితనము. మనం జ్ఞానంతోని అన్నీ చేసుకుంటున్నాం, తెలివితోని అన్ని పనులు చేసుకుంటున్నాం. కానీ అది దేవుని దృష్టిలో వెర్రితనం అంట. కాబట్టి మరి దేవుని దృష్టిలో అది వెర్రితనం అయినప్పుడు నిజంగా మనకు జ్ఞానం లేదు. యెహోవా యందే భయభక్తులు కలిగి ఉండడము జ్ఞానము. మరి ఎంతమంది దేవుని యందు భయం కలిగి ఉంటున్నారు, భక్తి కలిగి ఉంటున్నారు? మరి ఫిలిప్పీ రాసిన పత్రికలో ప్రభు చెప్తున్న మాట 2వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, 5వ వచనం నుంచి చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇది జ్ఞానం. శిలువ మరణం పొందినంతగా తను మానవ పోలికలో పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన దైవ జ్ఞానాన్ని వదిలి మానవ పోలికలోనికి భూమి మీదికి వచ్చి శిలువ తనకు అప్పగించాడు. కాబట్టి ఆ శిలువను మొయ్యడానికే తను ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి విధేయత చూపిస్తున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ రోజుల్లో తిమోతికి చెప్తాడు ఒక మాట, 3వ అధ్యాయంలో, 1వ అధ్యాయం 3వ అధ్యాయంలో అంటాడు, అంత్యకాలములో మనుషులంతా గర్వాంధులైపోతున్నారు, తన్ను తాను హెచ్చించుకుంటారు, చాలా అతిశయపడుతూ ఉంటారు, చాలా గర్వపడుతూ ఉంటారు, చాలా స్వార్థంతో ఉంటారు. అంటే పనికి మాలిన జ్ఞానము మనుషులకు ఈ చివరి దినాలలో ఎక్కువ అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తన జ్ఞానం అంతా కూడా దేవుడిదే. దేవుడి మీదనే తను ఆధారపడ్డాడు కనుక తను విధేయత చూపించాడు. బ్రతికిన 33.5 సంవత్సరాలు భూమి మీద విధేయత చూపించాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. జ్ఞానం అనేది తగ్గింపు కలిగి ఉంటుంది. జ్ఞానం అనేది విధేయత కలిగి ఉంటుంది. చాలామంది మాటల్లో విధేయత కనిపించదు.
చాలామంది వారు ప్రవర్తనలో తగ్గింపు కనిపించదు. ఎన్నో ఉంటాయి కానీ వాళ్ళలో అది కనిపించదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనము ఉండవలసిన మొదటి లక్షణం జ్ఞానములో విధేయత. ఆ విధేయత అనేది ప్రతి ఒక్కరికి చూపించాలి. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా, నీతో సహచరులకైనా, ఫ్రెండ్స్కైనా, ఎవరికైనా నువ్వు మాట్లాడే విధానంలో విధేయత కనిపించాలి. చాలామంది నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతుంటే ఎందుకురా వీళ్ళు మాట్లాడుతున్నారు అనిపిస్తుంది కదా. ఎందుకంటే వాళ్లకు ఎదుటి వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి అనేది చాలామందికి తెలియదు. చాలామంది తగ్గించుకోరు. తగ్గింపు అనేది వాళ్ళలో ఉండదు. చాలామందిలో నేను ఎందుకు తగ్గించుకోవాలి, నాకేంటి, ఒక్కటంటే 4 అంట, నాకు మాటలు రాకనా అంటూ ఉంటాం. తగ్గింపు స్వభావము అనేది మనుషులలో లేకుండా పోయింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మరి నీకు జ్ఞానం కావాలి అంటే దైవికమైన జ్ఞానం ఎలా ఉంది అంటే విధేయతతో కూడినది జ్ఞానము, తగ్గింపుతో కూడినది జ్ఞానము. మరి ఇంకొక మాట కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథంలో ఒక మంచి యెషయా గ్రంథంలో చూద్దాం. 47:10 చూద్దాం. చాలమ్మా, నీ చెడుతనము నీకు ఆధారం చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరని నీవు అనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపెను. చూడండి, వీళ్ళు ఏంటంటే చాలా ఎక్కువగా చదువుకున్న మూర్ఖులు. కొంతమందికి చదువు ఉంటుంది కానీ వాళ్ళల్లో చాలా మూర్ఖత్వం ఉంటుంది. చాలామంది అంటుంటారు, చదువుకున్న మూర్ఖుడురా, జ్ఞానం లేదు అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం ఆధారం చేసుకుంటారు, నేను ఏది చేసినా ఎవరు చూడటం లేదు, నేను ఏది చేసినా నాకు నచ్చినట్టుగా ఉంటాను, నాకన్నీ తెలుసు, నాకెవ్వరు సలహాలు ఇవ్వవలసిన అవసరం లేదు, నాకెవ్వరు చెప్పవలసిన అవసరం లేదు, అంత నాకు నచ్చినట్టుగానే చేస్తాను అని అనుకొని వెళ్ళిపోయే మూర్ఖుల జ్ఞానం ఇది. అంటే వాళ్ళకు విద్య ఉంది, ఆ విద్యను ఏం చేస్తున్నారు వాళ్ళు, అవిద్యగా అంటే విద్య లేనోడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ మాటల్లో కొంతమందిని చూస్తే అసలు వీడు చదువుకున్నాడా, చాలామంది అంటారు చదువుకున్నోడు కంటే చాకలోడు మేలు. ఎందుకంటాడు, చదువుకున్నోడు మాట్లాడే మాటలకి చాకులోడు మాట్లాడే మాటలకి తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చదువు ఉంది కానీ మర్యాద లేదు, విధేయత లేదు, తగ్గింపు లేదు. చదువుకున్నాము అన్న ఒక అహంకారమే వాళ్ళలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి మన విద్య, మన జ్ఞానం ఏం చేస్తుందంటే చాలాసార్లు మనను చెడిపేస్తుందంట, చెరుపుతుంది, మన హృదయాన్ని చెడగొడుతుంది, ఎవ్వరి మీద ఆధారపడకుండా చేస్తుంది. కాబట్టి ఇది సరి అయిన జ్ఞానం కూడా కాదు. ఆలోచన చెప్పువారు అనేకులుండుట శ్రేయస్కరము. సామెతల్లో అంటాడు, మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక పని చెయ్యాలి అన్నప్పుడు అనేకులు ఆలోచన చేసేవాళ్ళు మనకు
ఎవ్వరి సలహాలు తీసుకోకుండా నాకు నచ్చిందే నేను చేస్తా అంటే అనేక సార్లు మనం ఏమైపోతామో పడిపోయే అవకాశం చాలా ఉంటుంది. అనేకులు ఉండాలంట మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు నలుగురి సలహాలు తీసుకుంటారంట. పెద్ద మనుషులు అప్పుడు ఏం చేసేవాళ్ళు, చిన్న పని ఏదైనా చెయ్యాలన్నా నలుగురు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి, అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేము ఇలా చెయ్యాలనుకుంటున్నాం, ఇది చెయ్యొచ్చా చెయ్యొద్దా అని అడిగేవాళ్ళంట. అడిగి వాళ్ళ సలహాలు తీసుకొని ఆ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, అంటే యూట్యూబ్ అంటాడు, అంటే గూగుల్ అంటాడు కదా. ఒక పచ్చడి చేయాలన్నా పక్కమని అడగట్లేదు, ఎందుకు నాకు గూగుల్ ఉందిగా పచ్చడి గురించి చెప్తుంది. ఏ కూర చేయాలనుకున్నా ఫోన్ కదా, ఏ బిర్యానీ చేయాలన్నా ఫోన్, ఏ పని చేయాలన్నా ఫోన్. చూడండి, అంటే మనిషి యొక్క జ్ఞానము మనిషిని దూరం చేస్తుంది. మనిషి జ్ఞానమే మనిషిని దూరం చేస్తుంది. ఈ ఫోన్లు వచ్చినప్పటి నుంచి కనీసం బంధువుల దగ్గరికి వెళ్తున్నామా, మనం ఒకరినొకరు కలుసుకుంటున్నామా, బాగున్నారా 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 కథం కదా. అంటే మనిషి యొక్క జ్ఞానము మనుషులకు దూరము అవుతూ ఉన్నాము. అన్నీ నాకు తెలుసు. జ్ఞానవంతుడు ఏమనుకుంటున్నాడు, చాలా విద్య చదివినవాడు ఏమనుకుంటున్నాడు, అన్నీ నాకు తెలుసు, ఎవరు నాకు చెప్పవలసిన అవసరం లేదు. అంటే వాడి విద్య, వాడి జ్ఞానము వాడిని చెరిపేస్తుంది, అంటే తప్పు మార్గంలోకి నడిపిస్తుంది. కానీ ఆలోచనకర్తలు ఉండడం వల్ల అది మనకు మేలు జరుగుతూ ఉంటుంది. ఇది దైవికమైన జ్ఞానము కాదు, దైవికమైన జ్ఞానము కాదు. మరి అలా విద్యలో మరి చదివి సంస్కారం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, నువ్వెంత ఎదుగుతూ ఉంటే అంత ఒదిగి ఉండమని ఒక సామెత. నువ్వు ఎంత ఎదుగుతున్నావు అంత తగ్గించుకో. కొంతమందిని చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఎంత తగ్గించుకొని వినయముతో వాళ్ళు ఏం చేస్తారు, మరి కూర్చొని, మరి నేను ఇంతకుముందు హిందువులుగా ఉన్నప్పుడు మరి ఎన్నో మరి దేవాలయాలలో అప్పుడు చూసినప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి చీపురు బట్టి ధన అంతా ఊడ్చేవాళ్ళు. వాళ్ళ మందిరానికి వచ్చిన వాళ్ళకి మరి నీళ్లు పోసేవాళ్ళు. అక్కడ ఎండాకాలం వచ్చిందంటే చలివేంద్రాలు పెట్టేవాళ్ళు, నీళ్లు పోసేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు తగ్గించుకుంటున్నారు, తన్ను తాను తగ్గించుకుంటున్నారు. మరి గ్లాసెస్ తాగి అక్కడ పడేసి వెళ్ళిపోతే ఆ గ్లాసులన్నీ తీసి డస్ట్బిన్లో వేస్తున్నారు. మరి దేవుడి దగ్గర ఉండే పాత్రలు, ఆ పాత్రలన్నీ వెళ్ళి వాళ్ళు శుభ్రం చేస్తూ ఉన్నారు. అక్కడ చేపలు చూడుతూ ఉంటారు, భోజనాలు వడ్డిస్తూ ఉంటారు, విస్తరాకులు తీస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు లక్షల జీతాలతో ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు దేవుడి దగ్గర ఏం నేర్చుకున్నారు? విధేయత నేర్చుకున్నారు, తగ్గింపు నేర్చుకున్నారు. వాళ్ళ దైవికం, వాళ్ళ చదువు వాళ్ళకి ఏం నేర్పించింది? జ్ఞానం నేర్పించింది. అంటే మంచి జ్ఞానం నేర్పించింది. కానీ కొంతమంది చదువుకొని చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మూర్ఖమైన జ్ఞానం అది. చదువుకున్నోడు ఏదైనా చెయ్యొచ్చు అనే ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయి ఎంతోమంది చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వ్యసనాలకు బానిసలైన వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, మొన్న మరి ఢిల్లీలో బాంబులు పెట్టిండ్రు. ఎవరు పెట్టారు? డాక్టర్స్ అంట. చూడండి, డాక్టర్ వృత్తి మనుషుల ప్రాణాలు కాపాడాలి, మనుషులను కాపాడే వృత్తి వాళ్ళది. కానీ వాళ్ళు మనుషుల ప్రాణాలు తీసే మరి మాదక ద్రవ్యాలను వాళ్ళు తయారు చేశారు. చూడండి, అంటే వాళ్ళ జ్ఞానము వాళ్ళని చెడిపేసింది.
మన జ్ఞానము, దైవికమైన జ్ఞానము 10 మందికి మేలు చేస్తుంది, కానీ చెడ్డ జ్ఞానము 10 మందిని నష్టపరుస్తుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానం అనేది దేవుణ్ణి అడగమంటున్నాడు. దేవుణ్ణి అడగకపోతే సరి అయిన జ్ఞానము అనేది మనకు తెలీదు. యెషయా గ్రంథంలో మరి 53 అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటున్నాడు. అక్కడ యెషయా గ్రంథంలో అందరూ కూడా దారి తప్పి నశించిపోతున్నారంట. తనకు నచ్చిన త్రోవలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 6వ వచనంలో అంటాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చాలమ్మ, ఇక్కడ ఏమంటున్నాడు? మన అందరము కూడా గొర్రెల వలె దారి తప్పిపోయి ఉన్నారు. సర్వలోకము దారి తప్పిపోయింది. ఎవ్వరికి నచ్చిన దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవ్వరికి నచ్చినట్లుగా వాళ్ళు చేస్తున్నారు. ఎవ్వరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటున్నారు. ఎవరికి నచ్చినట్ల వాళ్ళు బ్రతుకుతున్నారు. ఒకరి బ్రతుకు గురించి ఒకరు అనే అధికారము ఎవ్వరికి లేదు. ఇప్పుడు నీ కుటుంబం గురించి ఇంకో కుటుంబం మాట్లాడే అధికారం లేదు. ఇంకో కుటుంబం గురించి ఇంకో కుటుంబం మాట్లాడే అధికారం లేదు. ఎవరికైనా మంచి సలహా ఇచ్చినామంటే ఆ మంచి సలహా పాటించరు, కానీ చెడ్డ సలహా ఇస్తే మాత్రం ఎంబడే పట్టుకుంటారు. చూడండి, ఎందుకంటే ఇష్టమున్నట్టుగా మనుషులు దారి తప్పి పోయి వాళ్లకు నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. కానీ యెహోవా మన అందరి దోషాలు, మన అందరి బలహీనతలు ఆయన పైన వేసుకున్నాడు. హల్లెలూయా. చూడండి, మన అందరి దోషాలు, మన అజ్ఞానము, మన మూర్ఖత్వము, మన అవిధేయత, మన పాపములు, మనకు నచ్చిన దారిలో మనం వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు తన పైన వేసుకున్నాడు. ఎందుకంటే మనం అజ్ఞానులుగా ఉండకూడదు అని. అజ్ఞానులుగా మనం ఉంటే రేపు వచ్చే కాలములో భయంకరమైన మరి పరిస్థితులను మనం ఎదుర్కోవలసి ఉంటుంది. దైవ జ్ఞానం మనకు లేకపోతే మనం తప్పించుకోలేము. దైవ జ్ఞానం మనకు లేకపోతే మనం ఈ లోకంలో మనుషులతో తప్పించుకోలేము. మూర్ఖమైన జ్ఞానంతో మనం పరిగెత్తుతూ ఉంటాం. కొంతకాలం వరకే, అది కొంతకాలమే, అది ఎక్కువ రోజులు పని చెయ్యదు. కాబట్టి మరి ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నా అంటే ఒక మాట చూద్దాం. మరి సామెతలు చూద్దాం, 6వ అధ్యాయంలో 6వ వచనంలో, చదవమ్మా. చాలమ్మా, ఇక్కడ ఏమంటున్నాడు? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడత కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. అంటే చీమకున్న విలువ మనిషికి లేదు దేవుని దృష్టిలో. అర్థమైందా? దేవుడు మనం చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన కృప చాలా ఉంది మన మీద. కృపతోనే మనం బ్రతుకుతున్నాము అని మనమే మోసం చేసుకుంటున్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? ఓ మనిషి, నువ్వు వెళ్ళి చీమల దగ్గర నేర్చుకో. చూడండి, మనుషులకు జ్ఞానం తెచ్చుకోవడానికి చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఎందుకు? మనిషికైతే చెప్పేవాళ్ళు ఉన్నారు, చదువుకోవడానికి చదువు ఉంది,
నేర్చుకోవడానికి జ్ఞానము ఉంది, నేర్పించే వాళ్ళు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. అన్ని విషయాల్లో మనకు అన్నిట్లలో మనం ముందున్నాం. కానీ జ్ఞానం లేదు. అన్నిట్లలో ముందుంటున్నాం, పైలట్ అవుతున్నారు, భూమిలో ఇంకా కొత్త కొత్త ఇళ్ళు కడుతున్నారు, ఏందెందో జ్ఞానం, భయంకరమైన జ్ఞానం ఉంది ఈ లోకంలో. మానవుడు చెయ్యలేనిది ఏమీ లేదు, ప్రతిదీ చెయ్యగలడు. అయినా జ్ఞానం లేదు అని ప్రభు ఎందుకు చెప్తున్నాడు? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము. దేవుని వెతకని జ్ఞానమంతా వెర్రితనమే. దేవుని వెతకని జ్ఞానము, నీకు ఎంత జ్ఞానం ఉండని అది వెర్రితనమే, తెలివి తక్కువతనమే. పరిగెత్తుతున్నాం. కానీ ఇక్కడేమంటున్నాడు? ఓ సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టు, వాటిని నడక చూడు. నువ్వు నడక చూడు, వాటివి నడక చూసి జ్ఞానం తెచ్చుకో. ఒక జ్ఞానవంతురాలు, ఒక చీమ వెళ్తూ ఉంటే దాని వెనకాల 100 చీమలు వెళ్ళి దానికి సపోర్ట్ చేసి ఒక ఆహారాన్ని అన్ని కలిపి తెచ్చుకొని ఒక దగ్గర జమ చేసుకుంటూ ఉంటాయి. ఈ రోజుల్లో మనుషుల్లో ఆ ప్రేమ ఉందా? అంత యూనిటీ ఉందా మనుషుల్లో? అంత ఐకమత్యం ఉందా? పక్కింట్లో బాధపడుతుంటే కూడా మనకేమైందిలే, నేను బాగున్నా కదా అనుకుంటాం. మనుషులలో ఎంత స్వార్థం! కనీసం వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి, వాళ్ళు కష్టంలో ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి అన్న జ్ఞానం కూడా మనకు లేదు. చూడండి, నేను బాగున్నా కదా, పక్కింట్లో ఏమైతే ఇంకా దాని గురించి ఎన్నో మాట్లాడుకుంటారు, తప్పుగా ఎన్నో మాట్లాడుకుంటారు. కానీ అయ్యో పాపం, పరిస్థితి బాగలేదు, మనం ప్రార్థన చెయ్యాలి, అవసరమైతే వాళ్ళకి వెళ్ళి సహాయం చెయ్యాలి, అవసరమైతే నా సలహా ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటామా? అనుకోము. స్వార్థంతో ఉంటున్నాం. కానీ చీమలను చూసి ఎందుకు నేర్చుకోమన్నాడు? ఒక యూనిటీ, ఐకమత్యం. కానీ ఇది మనకు అవసరం, చాలా అవసరం. ఈ చీమలను చూసి నేర్చుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే అవి కనిపెట్టి జ్ఞానం తెచ్చుకుంటుంది. పక్కోడు వస్తున్నాడా లేదా నా వెనకాల, అందరం కలిసి మొయ్యాలి కదా ఒక వస్తువుని అని చెప్పి వెనకాల చూస్తూ నడుస్తూ ఉంటాయంట అవి చీమలు. మరి వాటికి న్యాయాధిపతి లేడు, ఎవ్వరు చెప్తలేరు వాళ్ళకి. మనకన్నా చెప్పుకుంటున్నాం ఒకరికొకరం, మన బాధ ఒకరికొకరం పంచుకుంటున్నప్పుడు నా బాధ నేను ఎవరితో పంచుకోవాలి? మీతోనేగా పంచుకునేది. కాబట్టి నా కష్టం మీతోనే పంచుకుంటా, నా సంతోషం మీతోనే పంచుకుంటా. కానీ వాటికి కనీసం పంచుకునే మనుషులు లేరు, న్యాయాధిపతి కూడా లేడు, వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా లేరు. మరి పై విచారణకర్త, బెదిరించేటోడు కూడా ఎవరు లేడు. బెదిరించేవాడు కూడా చీమలకి లేడు. మరి అయినా కూడా అవి ఏం చేస్తున్నాయంట? రాబోయే కాలం కొరకు ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. మనమేం చేయాలి? రాబోయే ఉగ్రత, భయంకరమైన ఉగ్రత దినం వస్తుంది. మరి ఆ ఉగ్రత దినమున ఎవ్వడు, ఏ శరీరి తప్పించుకోలేడు అంటున్నాడు. ఏ శరీరి అంటే శరీరముతో ఉన్న ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. అంటే అంత భయంకరమైన దినాలు వస్తున్నప్పుడు మనం ఆత్మీయమైన ఆహారాన్ని మనమేం చేయాలి? సిద్ధం చేసుకోవాలి. ఒక యూనిటీ అనేది, ఐకమత్యం అనేది చాలా అవసరము. సంఘం ప్రార్థిస్తే సంఖ్యలు విడిపోతాయి అని మనము అనేక సార్లు మనం వింటూ ఉంటాం. మరి సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు దుష్టుడు మన దగ్గరికి రాడు. రాత్రి 12:30, 1 గంటకి నిర్మల ఫోన్ చేసి మా ఆయన బ్లడ్ వామిటింగ్ చేస్తున్నాడమ్మా అంటే నా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి?
కన్నీరు గారుస్తున్నాను. ఇదేంటి ఈ మధ్యరాత్రి వీళ్ళింట్లో ఏం జరుగుతుంది అని బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పరిస్థితులు ఎలాంటివి, ఆ సిచ్యువేషన్ ఎలాంటిది అని అర్థం చేసుకోగలుగుతున్నాను నేను. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? సాతానుడు ఎన్నో రకాలుగా మనుషుల కుటుంబాలను చెదరగొడుతున్నాడు. మనుషుల కుటుంబాలలో చాలా వేదనలకు గురి చేస్తున్నాడు. రోగాలతోనో, బాధలతోనో, సమస్యలతోనో. మనిషి రోగం లేని మనిషి అంటూ ఎవ్వరూ లేరు. బాధ లేని మనిషి అంటూ ఎవ్వరూ లేరు. ఏదో ఒక రకమైనది. ఎందుకు ఇవంతా జరుగుతున్నాయి అంటే మనిషిని మత్తులోకి తీసుకొచ్చి సాతానుడు ప్రార్థన చెయ్యకుండా చేస్తున్నాడు. మనిషిని మనిషి కలుసుకోవాలి అన్న ఆలోచన కూడా మనిషిలో లేదు. ఒంటరిగా 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 ఉండడానికి మనుషులు ఇష్టపడుతున్నారు. ఎందుకు సాతానుడు అలా చేస్తున్నాడు? మనుషులను ఒంటరిగా ఉండడానికి. ఒంటరిగా ఎందుకు? ఈజీగా నిన్ను పట్టుకోవచ్చు. గ్రూపుగా ఉన్నావు అంటే నిన్ను పట్టుకోలేడు వాడు. ఒంటరిగా ఉండడానికి నిన్ను వాడు ఇష్టపడుతూ ఉంటాడు. మనం కూడా అలాగే వాడికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ జ్ఞానం కలిగిన వాడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడు. ఎప్పుడు కూడా ప్రభు అంటాడు, నువ్వు సువార్తకు వెళ్తుంటే ఇద్దరిద్దరు వెళ్ళండి అంటాడు. ఎవరిని ఒంటరిగా ఆయన పంపలేదు. ఎందుకంటే ఒకరు పడిపోతున్నా ఒకరు నిలబెడతారు. ఒకరికి దాహం వేస్తున్నా ఇంకోటి దాహం తెచ్చేస్తాడు. ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంకొకటి సహాయము చేస్తాడు. అలా ఇద్దరు కలిసి ఒకరికి ఒకరు ప్రార్థనా పూర్వకంగా బలపడతారు. ఎందుకంటే మరి చీమలను చూసి మనం నేర్చుకోమంటున్నారు. మనుషులు ఇప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. నేను నా భర్త ఉంటే చాలు, ఎవడొద్దు, నా చుట్టమొద్దు, అత్తలొద్దు, ఎవరొద్దు, ఎవడొద్దు, ఏ కుటుంబం వద్దు, ఎవడికి వాడే నా కుటుంబం, నేను ఒక్కదాన్ని ఉంటే చాలు, నా బిడ్డలు ఉంటే చాలు. ఇవంతా ఎవరు చేస్తున్నారు? మన వెనకాల గర్జించు సింహం వలె ఎవడిని మింగుదునా అని వాడు మన చుట్టే తిరుగుతూ ఉన్నాడు పడగొట్టడానికి. మరి మనం పడిపోకుండా ఉండడానికి ఐకమత్యం అనేది చాలా అవసరమై ఉన్నది. ఐకమత్యం లేకుండా ఎన్నో రకాలుగా మనుషుల హృదయాలను పాడు చేస్తున్నాడు సాతానుడు. అది మనము గమనించుకోవాలి. ఇది మరి పై విచారణకర్త లేడు, చెప్పేవాడు లేడు, అయినను కూడా రాబోయే కాలం భయంకరమైనది అని ముందుగానే అవి ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఇంకా కొన్ని రోజులైతే మందిరాలు ఉంటాయో ఉండవో తెలియదు. నైజీరియాలో 17,000 మందిరాలు కూలగొట్టిరట. వాళ్ళందరినీ టకా 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 కోసుడే, నరమేధం జరుగుతుంది. మేము రోజు ఆ ప్రార్థనలు చేస్తున్నప్పుడు కన్నీరుగా అరుస్తూ ఉన్నాం. మనకి తెలుస్తలేదు, కానీ ఒక్కొక్క ప్రదేశములో ఎంత హతసాక్షులైపోతున్నారు. ఎన్ని కుటుంబాలు భర్త ముందరనే భార్యను చంపి పడేస్తున్నారు, భార్య ముందరనే భర్తను చంపేస్తున్నారు, బిడ్డలను చంపేస్తున్నారు. ఎంత ఘోరం అంటే అంత ఘోరమైన పరిస్థితులు భూమి మీద జరుగుతున్నాయి. అక్కడ జరిగిన పరిస్థితి ఇక్కడికి రాదా? ఖచ్చితంగా వస్తుంది. మనం ఎక్కడున్నా వస్తుంది. ఒక్కడు గుర్తు పెట్టుకోండి, అన్ని మతాలన్నీ ఒకటైపోయినప్పుడు మనం ఒక్కటే శత్రువుగా వాళ్ళకు కళ్ళకు కనపడుతున్నాం. క్రైస్తవులే. క్రీస్తు అనే పేరు నువ్వు చెప్తే చాలు, నీ నాలుక కోయడానికి కూడా వెనక కాడరు. అలాంటి స్థితి వస్తుంది. కానీ నువ్వు ఆహారం, దేవుడి యొక్క జ్ఞానం నువ్వు పెంచుకున్నప్పుడు ఏ దానికైనా నువ్వు సిద్ధపడతావు. నీ ప్రాణం ఇయ్యడానికి కూడా ఈజీగా ఇచ్చేస్తావు.
ఈజీగా ఇచ్చేస్తాం. నా దేవుని కంటే మిక్కిలి ఈ లోకంలో ఏదీ లేదు. నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు. నా దేవుడు నన్ను మరణం నుంచి తప్పించాడు. కాబట్టి నా దేవుడి కోసం నేను ఏదైనా చేస్తాను. ఎప్పుడు నీ హృదయములో దేవుడి వాక్యమును, ఆహారమును నువ్వు పెట్టుకున్నప్పుడు అప్పుడు నిజముగా నువ్వు బలంగా ఉండగలుగుతావు. ఒక్క మాట చూసుకుందాం, టైం బాగానే అవుతుంది. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో చూద్దాం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుణ్ణి ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలబడనియండి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవమును అనుగ్రహింతుననినదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ప్రభు అంటున్నాడు ఇక్కడ, యేసుక్రీస్తు ప్రభు కాడు, ఆయన దేవుడు కాడు అని చెప్పేవాడు అబద్ధికుడు. ఇప్పుడు క్రైస్తవులు కూడా కర్మ ఏంటంటే, క్రైస్తవులు కూడా నిజంగా యేసు ప్రభు దేవుడా అని సర్చ్ చేస్తున్నారట. ఏం తెలుగులు చూడండి. క్రైస్తవులని పేరు పెట్టుకొని కూడా నిజంగా ఆయన యేసు ప్రభు దేవుడా అని చెప్పి ఇప్పుడు సర్చ్ చేస్తున్నారు. చూడు, ఎందుకంటే వాళ్ళు నోటితో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అని ఒప్పుకోవడానికి వాళ్ళ హృదయాలు అంగీకరించడం లేదు. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అని నీ నోటితో ఒప్పుకుంటే నిజంగా నువ్వు యేసు ప్రభులాగా బ్రతకడానికి ఇష్టపడతావు. నీలో ఉన్న ప్రతి పాపమును దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేస్తావు. నీ బలహీనతలు దేవుని కంటే గొప్పవి కావు. నీ ఇష్టాలు దేవుని కంటే గొప్పవి కావు. నీ సంతోషం దేవుని కంటే గొప్పది కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని నువ్వు ఎప్పుడు నీ హృదయంలో ఒప్పుకుంటావో అప్పుడు నీ హృదయంలో ఉన్న మలినాన్ని నువ్వు తీసేసుకోవడానికి ఇష్టపడి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావు. అది నిజమైన జ్ఞానం. నిజమైన జ్ఞానం అది దైవికమైన జ్ఞానం. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఆయన బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు నా సన్నిధిలో ఉన్నాయి అంటాడు. ఆయన దగ్గర బుద్ధి ఆయన దగ్గరే ఉంది, జ్ఞానం ఆయన దగ్గరే ఉంది, సంపద కూడా ఆయన దగ్గరే ఉంది. చూడండి, ఎందుకంటే నిజముగా ఆయన నోటితో నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవునికి నచ్చనిది ఏది కూడా నీలో ఉండడానికి వీలు లేదు అని నీ హృదయము నీకు తీర్మానం చేస్తుంది. నీ హృదయం నీకు తీర్మానం చేస్తుంది. తీర్మానం చేసినప్పుడు నిన్ను నీవుగా దేవుడి సన్నిధిలో వచ్చి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టేస్తావు. ఎవ్వరు చెప్పవలసిన అవసరం నీకు లేదు. నీకు చెప్పవలసిన అవసరం లేదు. నీకు నీవుగా మారిపోతావు. ఏ నెగిటివ్ నీలోకి రాదు. నీ హృదయం ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ మైండ్తోనే ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని ప్లేన్గా ఉంచుతాడు. నీ ఆలోచనలు ప్లేన్గా ఉంచుతాడు, యథార్థంగా ఉంచుతాడు, నిష్కళంకంగా నీ హృదయాన్ని నీ ఆలోచనలను ఉంచుతాడు. వాడు కనికరం గల మనస్సు, కఠినమైన మనస్సు తీసివేసి కనికరం కలిగిన మనస్సు నీకు వస్తుంది. ఇంతకుముందు ఎవరి కోసం ప్రార్థన చెయ్యవు, కానీ ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా అయ్యింది అంటే నీకైనట్టుగా భావిస్తావు. నీవు అంతగా
మారిపోతుంది నీ హృదయం. కనికరం కలిగి కరిగిపోతుంది నీ హృదయం. అది దైవికమైన జ్ఞానం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, మరి అయితే మీరు మొదట ఏమి విన్నారు, దేవుడి దగ్గర మీరు ఏమి నేర్చుకున్నారు, అవిటిని మాత్రం వదలకండి. ఇప్పుడు అన్ని కొత్త కొత్తవి చెప్తూ ఉన్నారు. కొత్త కొత్తవి చెప్తూ ఉన్నప్పుడు పాత స్థితులు మనం మర్చిపోతూ ఉంటాం. ఏ విషయంలో నేను దేవుడి సన్నిధికి వచ్చాను, ఏ నమ్మకంతో నేను దేవుడి సన్నిధికి వచ్చాను, నా కుటుంబంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, అప్పుడు అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చెయ్యట్లేదు అంటే అప్పుడున్న నమ్మకం ఇప్పుడు లేదు, అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు లేదు, అప్పుడున్న భయం ఇప్పుడు లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు ఏ విషయంలో దేవుని నమ్మావో అది గట్టిగా పట్టుకో. ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే నువ్వు దాని నుంచి తొలగిపోకు. ఎవరు ఎన్నైనా చెప్పని, ఎవరు ఎన్నొచ్చానే చెప్పని, మొత్తం బైబిల్ అంతా కూడా అబద్ధమని ఎవరన్నా వచ్చి చెప్పుకొని నీకు, కానీ నువ్వు నమ్మిన దేవుడు సత్యమని నీ హృదయంలో నాటబడ్డప్పుడు ఇక దాన్ని నువ్వు తీసివేయొద్దు. అప్పుడే ప్రభు ఏమంటున్నాడు, నిత్య జీవం అనుగ్రహిస్తానని నేను చెప్పాను కదా, అది నీకు వాగ్దానం. దేవుడు నేను నీకు వాగ్దానం ఇచ్చాను, నీకు నిత్య జీవం ఇస్తాను అని. నీవు ఏదైతే విన్నావో అది గట్టిగా పట్టుకో. నువ్వు విన్నదే పట్టుకో, కానీ చెప్పుడు మాటలు కాదు. నీ హృదయం నీకు ఏం చెప్తుందో అదే చెయ్యి. అదే దైవికమైన జ్ఞానం. మంచి చేసేది దైవికమైన జ్ఞానం, చెడు నడిపేది సాతాను జ్ఞానం. నిన్న ఒక చిన్న బుక్ చదువుతుంటే అతని పేరు ఇంగ్లీష్లో ఉంటే తొందరని మర్చిపోతాను. ఒక అతను, ఆయన పోలీసు మరి పరిచర్య చేస్తూ ఉంటాడు, పాస్టర్. వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఆయన కారులో బ్యాంకుకు వెళ్ళాడంట. బ్యాంకు దగ్గరికి వెళ్ళగానే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. అక్కడే ఇట్లా చేయి పట్టుకొని పడిపోయాడంట. బ్యాంకులోనే పడిపోయి తన మనసులో తను అనుకుంటున్నట్టు, నేను ఎందుకు పడిపోవాలా, ఎందుకు పడ్డాను నేను, లేదు నాకై నేను లేవాలా అని తన మనస్సు తనని ప్రేరేపిస్తుందంట. మళ్ళీ లేచాడట. మళ్ళీ లేచి, లేదు నేను ఇంటికి వెళ్ళాలి అనుకుండంట. కారులో బలవంతంగా ఒక చెయ్యి స్టీరింగ్ మీద పెట్టాడు, ఒక చెయ్యి గుండె మీద పెట్టుకొని నేను ఇంటికి వెళ్ళాలి, నా భార్యతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. ఇంటి దాకా వచ్చేసాడు కారులో. లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే తట్టుకోలేక అక్కడ పడిపోయాడు. భార్య చూసి ఎంబడి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే తన ప్రాణం వెళ్ళిపోయింది అని చెప్పాడు. ఆ ప్రాణం ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ చీకట్లోకి వెళ్ళిపోయిందంట. చీకట్లోకి వెళ్ళిపోయినప్పుడు తన ఆత్మ ఏమంటుందంట, హిజ్కియాకు ప్రాణం ఇచ్చిన దేవుడా, 15 సంవత్సరాలు నువ్వు ప్రాణం ఇచ్చావు కదా హిజ్కియాకు, నూతనగా ఆయుష్ని ఇస్తాన్నావు కదా, మరి నాకును ఆయుష్ని ఇయ్యి నీ సేవ చెయ్యడానికి అని ఆత్మ ఘోషిస్తుంది. చూడండి, ఆత్మ అడుగుతుందంట దేవుడి దగ్గరికి వెళ్ళి. అంటుంటే పక్కకి ఇంకొకటి వచ్చేయమంటుందంట, చాలు నువ్వు ఊపిరి పీల్చుకోకు, నువ్వు ఊపిరి ఆపేస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని ఇంకొకటి చెప్తుందంట. దేవుని స్వరం కంటే కూడా ఇంకా స్మూత్గా చెప్తుందంట. అప్పుడు అక్కడున్న ఆత్మ ఆలోచిస్తుందంట, ఏది దేవుడి స్వరం? ఊపిరి ఆపేయి అంటుంది దేవుడి స్వరమా? దేవుడు నాకు హిజ్కియాకి ఇచ్చినట్టుగా 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తాన్నది దేవుడి స్వరమా అనుకొని అప్పుడు ఆయన అనుకుంటున్నాడంట, లేదు దేవుడైతే ఊపిరి తీసుకో అంటాడు, ఊపిరి ఆపు అని అనడు, కాబట్టి నేను ఊపిరి తీసుకుంటాను అని తనకు తెలియకుండానే పెద్దగా అనేసిండంట. హల్లెలూయా. వెళ్ళిపోయిన ఆత్మ తిరిగి తనలోకి వచ్చింది. 15 సంవత్సరాలు తను పరిపూర్ణంగా సేవ చేస్తూ ఘనంగా దేవునికి సాక్ష్యమిస్తూ
ఉన్నాడంట పెద్ద ఆయన. చూడండి, ఎందుకంటే దేవుడి స్వరము సాతాను స్వరమును మనం ఎప్పుడు వింటాము? దేవుడితో ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది సాతాను స్వరమేది, దేవుడి స్వరమేది అని మనకు ఉన్నప్పుడే అర్థమవుతుంది. దేవుడితో దేవుడి జ్ఞానం ఉన్నప్పుడే, దేవుడి లక్షణాలు ఉన్నప్పుడే దేవుడి గురించి మనకు అర్థమవుతుంది. కానీ లోక సంబంధమైన జ్ఞానము దేవుడి దృష్టిలో వెర్రితనము. ఈ లోకంలో మనకు జ్ఞానం చాలా ఉంది అనుకుంటున్నాం, కానీ నిజమైన జ్ఞానము అనేది విధేయత, తగ్గింపు, వినయము, మంచితనంలో, ఎదుటివానికి మేలు చేయడంలో, ఐకమత్యంలో, కష్టసుఖాల్లో పాల్గొనడంలో, ఇదే దైవికమైన జ్ఞానం. స్వార్థపూరితం అనేది ఏది కూడా దైవ జ్ఞానము కానే కాదు. యేసుక్రీస్తు పోలికలోకి నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో అప్పుడే దైవికమైన జ్ఞానం అనేది నీకు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అలా మనం తయారు చేస్తాడు. నాకు చదువు ఉంది, నా చదువు నాకు మూర్ఖత నేర్పిస్తుంది. చదువులో మూర్ఖులుగా ఉంటారు. నువ్వు చదువుకున్నా సరే, చదువుకోకున్నా సరే, బర్రెలు కాసినా సరే, కానీ విధేయత అనేది చాలా అవసరం. తల్లిదండ్రులకు విధేయత, ఉద్యోగంలో విధేయత, తోటి స్నేహితులతో విధేయత, ప్రతి ఒక్కరితో ఒక్కరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకొనుడి. అంటే నీకంటే ఎదుటివాడు జ్ఞానవంతుడు అని నువ్వు నేర్చుకోమంటాడు సామెతల్లో. ప్రతి ఒక్కరు ఎదుటోడి చూస్తున్నప్పుడు నాకంటే తక్కువడు అన్నప్పుడు నీ తలలో మైండ్లో తక్కువ చూపిస్తుంది. నీకంటే జ్ఞానవంతుడు, నాకొక రకమైన జ్ఞానం ఉంది, నీకొక రకమైన జ్ఞానం ఉంది, కానీ ఇద్దరము సమానమే అన్నప్పుడు నీవు తగ్గించుకుని నిన్ను దేవుడు హెచ్చించేంత వరకు దీన మనస్సు కలిగి దేవుడి సన్నిధిలో ఉంటావు. అప్పుడు దేవుడు అన్ని రకాలుగా మనను ఆశీర్వదిస్తాడు. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మరి కొదువైన జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. మరి జ్ఞానము కొదువుగా ఉన్నడలా నన్ను అడుగుము, విస్తారమైన జ్ఞానమును నేను నీకు ఇస్తాను. రెండు మనస్తత్వాలు కలిగి నువ్వు ఉంటే నా దగ్గర నీవు జ్ఞానాన్ని పొందుకోలేవు. ఒక లోక జ్ఞానం, ఒక దైవ జ్ఞానం. దేవుడి దగ్గర అడిగితే ద్విమనస్కులు దేవుని దగ్గర ఏది పొందుకోలేరు. కాబట్టి రెండు మనస్తత్వాలతో మనం ఉంటే దైవిక జ్ఞానం అనేది మనకు అందదు. చీమలలాగా దేవుణ్ణి మనం రీసెర్చ్ చేయాలి. ఐకమత్యముతో జ్ఞానం కలిగి వచ్చే ఉగ్రతను తప్పించుకోవడానికి జ్ఞానం కలిగి మన కుటుంబాలను కట్టుకోవాలి, మన బిడ్డలను కట్టుకోవాలి. దైవిక మార్గంలో మనం అందరము నడవడానికి రోజు రోజుకి మనం ఇష్టపడే విధంగా, దేవునికి ఇష్టపడే విధంగా ఉండాలి. లోకానికి దూరంగా ఉండడానికి మనను మనమే సిద్ధపరచుకోవాలి. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఎక్కడ మేము అజ్ఞానులుగా ఉంటున్నామో, మీకు నచ్చని విధంగా ఎక్కడ ఉంటున్నామో, మా మాటల్లో పడిపోతున్నామో, ఆలోచనలో పడిపోతున్నామో, క్రియల్లో పడిపోతున్నామో, నడకల్లో పడిపోతున్నామో, దేవా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీ దైవికమైన జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించండి. ఈ లోకంలో మేము చదువు ఉండి కూడా జ్ఞానం లేని వారిగా, మూర్ఖులుగా అనేకులు ప్రవర్తిస్తూ ఉంటున్నారు. అలాంటి వారి హృదయాలను ఆ విద్య వాళ్ళని చెడిపోద్దని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ విద్య వాళ్ళకు జ్ఞానం ఇవ్వాలి దేవా. వాళ్ళ విద్య అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి తండ్రి. కనుక వారి ధనం అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి, వారి జ్ఞానం అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి. మేమందరము అలా ఉండడానికి పరిశుద్ధాత్మదేవ మా అందరికీ మీరు సహాయం చేయండి. జ్ఞానం లేక ఎంతోమంది ఈ లోకంలో నశించిపోతున్నారు. కానీ
మరి మీ జ్ఞానం మాకు నిత్య జీవం ఇస్తుంది కనుక నీ వైపు చూస్తూ మీ ద్వారా మేము నా తండ్రి మరి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ పోలికలో బ్రతుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని నా ప్రేరక్షకుడైన యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.